అందరి దగ్గర నుండి ఖచ్చితంగా రికవరీ చేయాలి. అంటే ఇది అదేం చెప్తారు చూడండి, ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆ ప్రభుత్వంలో అవినీతి చేయడాలు, దోసేయడాలు, దాచేయడాలు, మళ్ళా మామూలు అయిపోవడాలు కాకుండా దీనికి ఒక ఫుల్ స్టాప్ అనేది పడాలి. ఏ ప్రభుత్వం అయినా కూడా, ఏ ప్రజాప్రతినిధి అయినా కూడా ప్రజాధనాన్ని అప్పనంగా దోసేస్తే, మీరు ప్రమాణం స్వీకారం చేసేటప్పుడు ప్రమాణం చేస్తారు, నేను ధన మాన ప్రాణాలను కాపాడుతాను, ప్రభుత్వ ఖజానాను కాపాడుతాను, ప్రభుత్వ నిధులకి వచ్చేటువంటి డబ్బులను ఏ విధంగా కూడా ఇబ్బంది పడకుండా చూస్తాను అని ప్రమాణం చేసి, మీరు ఇష్టానుసారం నెల్లూరులో వాళ్ళ అనుచరుని శ్రీకాంత్ రెడ్డి ఎవరో పేరు, అతను అరెస్ట్ చేశారు. కోఆర్జీ మైనింగ్ లో యథేచ్ఛగా దోసేశారు అని చెప్పి. ఇవన్నీ ఆధారాలతో సార్. ఇప్పుడు మేము 14 నెలలు అయింది కూటమి ప్రభుత్వం వచ్చి. నిజంగా వాళ్ళ మీద కక్ష కార్పణ్యాలు, వీళ్ళు మాట్లాడినటువంటి మా కూటమి మహిళలను కానీ, మా పవన్ కళ్యాణ్ గారి సతీమణిని కానీ, చంద్రబాబు గారి సతీమణిని కానీ, లేదు మా మీద కక్షపూరితంగా 5 సంవత్సరాలు అరెస్టు చేసి మాట్లాడిన వాళ్ళందరినీ లోపలేసి ఇవన్నీ మేము కానీ తీర్చుకోవాలనుకోని ఉంటే, అధికారంలోకి వచ్చిన 15వ రోజు నుండి అందరినీ ఎత్తి లోపలేసి ఉంటాం. మా నేచర్ అది కాదు, మా ప్రభుత్వ ధ్యేయం కూడా అది కాదు. ఏదైతే గత 5 సంవత్సరాలలో అవినీతి యథేచ్ఛగా కొనసాగించారో, ప్రభుత్వానికి రావాల్సినటువంటి డబ్బుల్ని దోసేశారు, అది మైనింగ్ కావచ్చు, అది లిక్కర్ కుంభకోణం కావచ్చు, ల్యాండ్ కుంభకోణంలో కావచ్చు, ఏదైతే 1 సెంటు పేరుతో భూములు ఇల్లు లేని నిరుపేదలకు అందరికి కూడా 1 సెంటు భూమి ఇస్తానని చెప్పి మా రవికిరణ్ గారికి బాగా తెలుసు. వాళ్ళ ఊర్లో, వాళ్ళ ఏరియాలో మడ అడవులు ఉంటాయి. ఆ మడ అడవులను కూడా దోసేశారు. మడ అడవులు అంటే ఏంది, వరదలు ఇవన్నీ వచ్చినప్పుడు అది కొట్టుకొని పోకుండా ఆపేదానికి మడ అడవులు పెడతారు. అక్కడ కూడా దోసేసి అక్కడ కూడా ఇండ్లు ఇస్తామని చెప్పి దోసేశారు. చూసావా? ఇవన్నిటినీ కూడా రికవర్ చేయాలి. ప్రభుత్వానికి ప్రజలకి వారధిగా నిలవడం కోసమే ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. ఎవరి మీద కక్ష సాధింపు ద్వారాని ఈ ప్రభుత్వం చేయిస్తారు, అది ఎవరైనా సరే. ఇందాక ఇంకొక విషయం, ఫైనల్ గా ఒక విషయము, ఇందాక మా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గత 40 సంవత్సరాల రాజకీయము, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి, 15 సంవత్సరాల ప్రతిపక్ష నాయకుడు. అకారణంగా ఆయన అరెస్ట్ చేస్తే మంచి నీళ్ళు కూడా, వేడి నీళ్ళు కూడా స్నానం చేసేదానికి ఇవ్వాల, పడుకునేదానికి కనీసం బెడ్ ఇవ్వాల, కనీసం ఇంటి భోజనం అడిగితే భోజనం ఇవ్వాల, మాత్రలు అడిగినా మాత్రలు ఇవ్వాల. కానీ ఇప్పుడు ఒక ఎంపీ, కేవలం ఈయన ఎంపీ మాత్రం మిథున్ రెడ్డి గారికి రాజభోగాలు, జైల్లో ఉన్న ఒకటే, ఆయన ఇంట్లో ఉన్న ఒకటి, ఆయనకి ఇచ్చినట్టు టీవీ ఇచ్చారు, రెఫ్రిజిరేటర్ ఇచ్చారు, టేబుల్ ఇచ్చారు, పేపర్లు ఇచ్చారు, పెన్ ఇచ్చారు. ఇవన్నీ కాకుండా ఒక వ్యక్తిగత సహాయకుడిని కూడా ఇచ్చారు. ఇంతమందిని ఇచ్చి ఇంటి భోజనం 3 పూట్ల ఇంటి భోజనం. ఇంకా జైలుకు ఇంటికి డిఫరెన్స్ ఏముంది సార్? అంటే జైలుకు ఇంటికి డిఫరెన్స్ ఏముంది? ఇంత హ్యాపీగా ఆయన జైల్లో కూడా రాజభోగాలు అనుభవిస్తున్నారు. సరే ఒక్క నిమిషం, అది సాధ్యప్రసాద్ గారికి తెలుసు. సాధ్యప్రసాద్ గారు ఏంటి రాజభోగాలు జైల్లో అందరికీ ఇస్తారా? మాకెందుకు సార్? మీరు లాయర్ అండి, మీకెందుకంటారేంటి? అలాగే సార్, మీరు మాకు అవకాశాలు ఎవరు? వైసీపీ వాళ్ళు చక్కగా అవకాశాలు ఇస్తారు, మేము మాట్లాడితేనేమో క్రాస్ టాక్ అంటారు. ఏమండి ఇప్పుడు మాట్లాడింది ఎవరండి? ఇప్పుడు దాకా మాట్లాడింది ఎవరు? వైసీపీ వాళ్ళు మాట్లాడారా? ఎందుకు సార్? ఇప్పుడు మేము ఒకరితో నీతులు చెప్పించుకునే పరిస్థితి సార్ డిబేట్ లో. సరే అండి, సరే మిథున్ రెడ్డి గారికి అవకాశాలు ఏంటి? మిథున్ రెడ్డి గారికి అన్ని అవకాశాలు ఇవ్వడానికి ఛాన్స్ ఏంటి? సీఎం గారికి ఇవ్వలేదా? మాజీ సీఎంకి ఇవ్వని కోర్టులు అడుక్కుంటారు కాదండి, దాంట్లో వచ్చి మేమే తప్పు చేస్తున్నాం. ఎందుకంటే మీరు మాకు మీ పీసీఆర్ కూడా మీ మాట అనుకుంటా. మీకు కావాల్సిన ఏంటండి? ఏం మాట్లాడతారండి శాంతి ప్రసాద్ గారు? ఏం మాట్లాడతారు అసలు ఏంటి? ఆ సబ్జెక్ట్ ఏంటి? ఏం మాట్లాడతారు మీకు తెలీదా? ఏం మాట్లాడదు? నేను ఎప్పుడైనా సంస్కారంగా మాట్లాడారా? మరి ఏంటిది పీసీఆర్ ఏంటి? ఏంటి డిబేట్ డిస్కషన్ ఏంటండి? డిబేట్ చూస్తున్నా, మీ డిబేట్ మరలా చూస్తున్నా. నేను మాట్లాడేటప్పుడు చాలా వరకు కట్ చేస్తాను, గమనించలేను. కానీ వైసీపీ వాళ్ళు మీరు కట్ చేస్తారు. సరే అది ఏంటి? అది కాదు, అది మీ ఆలోచన. అది దాన్ని ఎవరో ఏం చేయలేరు. అది మీ ఆలోచన కాదు, అది మీ ఆలోచన. విధానం ఏంటి
శాంతిప్రసాద్ గారు మీరంటే ఒక గౌరవం ఉంది. మీరు ఓకేనా? పునరాలించుకోండి. ఓకే మీరు పునరాలించుకోండి. ఓకే వినండి మీరంటే ఒక గౌరవం ఉంది. నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. మిథున్ రెడ్డి గారికి మీరు గౌరవం అవకాశాలు ఇవ్వడానికి గౌరవం అరే ఇవ్వండి. వినండి మీరు నాకు గురించి వినండి చెప్పండి. టాపిక్ మీరు రైస్ చేయకండి. వినండి మిథున్ రెడ్డి మీరు గారికి నాకు గురించి చెప్పండి. మాజీ సీఎంకి ఇవ్వనట్టు మీరు మాజీ సీఎం గారికి ఇవ్వనటువంటి ఫెసిలిటీస్ మిథున్ రెడ్డి గారికి ఇవ్వడానికి కారణం ఏంటి? ఇందులో టెక్నికల్ అంశాలు ఏంటి? కోర్టు అడగాలండి. అది కోర్టు ఇచ్చింది, మేమేం కాదు ఇచ్చింది. సురేంద్ర నాయుడు గారు కాదు, పెద్దిరెడ్డి రవికిరణ్ కాదు, కోర్టు ఇచ్చింది. దాని మీద కావాలంటే ఏమైనా ఇబ్బంది ఉంటే పై కోర్టుకి వెళ్ళి అడగాల, లేదా అదే కోర్టులో మళ్ళీ పిటిషనర్స్ అడగాల. కోర్టులో చూసుకుంటే కోర్టు ఇచ్చే దానికి మేమే సమానం చేస్తాం. అది సురేంద్ర నాయుడు గారి ప్రశ్నే అడుగుతాము, మేము అడుగుతాం. కాదండి, అది సురేంద్ర నాయుడు గారి ప్రశ్నే. అది ఇంట్లో ఉంటే ఏంటి, అక్కడ ఉంటే ఏంటి అని. అందుకని మిమ్మల్ని అడిగాను, మీకు అవకాశం సురేంద్ర నాయుడు ఉంటే గారి ప్రశ్న మీకే ఇచ్చారు కదా, నాకు కాదు. సురేంద్ర నాయుడు గారు నన్ను అడిగితే నేను చెప్తా సమాధానం. మీరు లాయర్ కదండి, మీరు న్యాయవాది ఏం కదా. చేయమంటారండి? మీరు అలా కాదు, మీ కోసం కూడా హైకోర్టు నుంచి డిబేట్ ఉందని చర్చ చేయడం పరిగెత్తుకొస్తే ఇవాళ మీ చేత కూడా మేము మాట అనిపించుకునే పరిస్థితి, ఇంత దౌర్భాగ్యం రైట్, ఓకే. శ్రీకాంత్ గారు రెస్పాండ్ అవ్వండి. శ్రీకాంత్ గారు రెస్పాండ్ అవ్వండి. ఇంతకుముందు నేను రవికిరణ్ గారిని చాలా ఎక్స్పెక్ట్ చేశా. హ్మ్. అంటే రవికిరణ్ గారి మీద దాడి అంటే నేనేమి బూతులు మాట్లాడలేదు, నేనేమి మాట్లాడని కూడా మాట్లాడలేదు.